దేశంలో ప్రభావిత శక్తిగా మారుతోంది జెన్జీ. రాజకీయాలను కూడా వీళ్ళు మలుపు తిప్పగలరు అనే అంచనాలు వెలువడుతున్నాయి. వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే పార్టీలకు మనుగడ ఉండదనేది బహిరంగ రహస్యం. అందుకే కాంగ్రెస్ పార్టీ జెన్జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తెలంగాణలో జెన్జీ యూత్ను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో అధికార పార్టీలను గద్దెదించి కొత్త పార్టీలను గెలిపించడంలో జెన్జీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇదే అంశం భారతదేశంలోనూ, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. జెన్జీ ఓటర్లు సాధారణంగా అధికార పార్టీల కంటే ప్రతిపక్షాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని, బహిరంగ వేదికలపై మాట్లాడడం, ధర్నాలు, నిరసనలు చేయడం వంటివి వారిని బాగా ఆకర్షిస్తాయనే విషయం తెలిసిందే. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం కూడా ఇదే విషయాన్ని తమ సర్వేలో తెలిపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరు మద్దతుగా నిలిచినప్పటికీ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఇక్కడి యువత ప్రతిపక్షాల వైపు చూసే అవకాశం ఉందని ఈ రిపోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జెన్జీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ గాంధీ యువతతో నిర్వహించిన భారీ మీటింగ్ తరహాలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక యువజన సదస్సులు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. విద్యార్థి దశ నుంచే జెన్జీని ఆకట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి వారిని తమ ఓటర్లుగా మార్చుకోవచ్చనేది హస్తం వ్యూహంగా కనిపిస్తోంది. జెన్జీ యువత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన డిజిటల్ వ్యూహానికి పదును పెడుతోంది. పార్టీతో నేరుగా సంబంధం లేని స్వతంత్ర యువతీ యువకులను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి వారికి పార్టీ అధికార ప్రతినిధి హోదా కల్పించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అటు ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులంతా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పార్టీని జెన్జీకి దగ్గర చేయాలని హైకమాండ్ ఆదేశించింది. జెన్జీ యువతకు పార్టీల చరిత్ర కంటే తమ భవిష్యత్తు కోసం ఏం చేస్తారనే అంశంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని సర్వేలో తేలింది. ఈ సూచనల మేరకు ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యారంగ సమస్యలకు తాము చూపే పరిష్కార మార్గాలపైనే నేతలు ఎక్కువగా దృష్టి పెట్టాలని అధిష్టానం సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.